నివాళి అర్పించాల్సిందిగా సమర్పించి నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాం. పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయరాజ్ గారిని రీతులు సమర్పించి నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి టౌన్ డిఎస్పీ సార్ శివరామరెడ్డి సార్ గారిని రీతులు సమర్పించి నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఏఆర్ డిఎస్పీ సార్ గారిని రీతులు సమర్పించి నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి ఎస్పీ ఇన్స్పెక్టర్ సార్ రీతులు సమర్పించి నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు కూడా వచ్చి పోలీస్ అమరవీరులకు రీతులు సమర్పించి నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాం. నిలబడగలరని కోరుతున్నాము. కూర్చున్న వారందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. కిందికి పెట్టేసుకో. వెనక్కి రారా, ఒక స్టెప్ వెనక్కి. బి కృష్ణారావు HC 535 వారి కుటుంబ దేశంలోనే ప్రతిరోజు ప్రజలు భద్రత కానివ్వండి మరియు శాంతి స్థాపన కానివ్వండి దానికోసం వారి ప్రాణాన్ని లెక్క చేయకుండా వారి డ్యూటీ వారి బాధ్యత నిర్వహిస్తున్నారు. ప్రాణాలతో పాటు మనం ప్రతిరోజు మన నల్గొండలోనే చూస్తూ ఉన్నాము. పండుగలు కానివ్వండి, సండేస్ కానివ్వండి, మామూలు జనంకి మామూలు గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఉన్న సెలవులు కానివ్వండి, ఏ దానికి లెక్క చేయకుండా వాళ్ళ బాధ్యత చాలా సక్రమంగా చాలా సామర్థ్యవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో ప్రత్యేకంగా నేను మహిళా పోలీస్ సిబ్బందికి కూడా అభినందన ఇస్తూ ఉన్నాను. మనం ప్రాణాల త్యాగంతో పాటు మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మన ఫ్యామిలీతో గడపాల్సిన టైంని కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో త్యాగాలు చేస్తూ ఉన్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా ఆ పదం కూడా వినలే. సండే కానివ్వండి
నిన్న మొన్న జరిగిన దసరా దివాళీ పండుగలు కానివ్వండి, అందులో కూడా మీరు మీ సమయాన్ని ప్రజల కోసం కేటాయించడం అది కూడా చాలా గొప్ప త్యాగమే. కొన్ని పేర్లు నా నోటికి ఉంటాయి, ఎందుకంటే నేను ఎప్పుడో ఫీల్డ్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మహిళా పోలీస్ సిబ్బందులు ఎప్పుడు తయారుగా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మన ఏఎస్పీ దేవరకొండ మోనిక గారు నుంచి మొదలు చేస్తూ ఎస్ఐ విజయ గారు, పెద్ద ఊరలో ఉన్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ బేబీ, వీళ్ళందరూ ఎప్పుడో సెలవు రోజు వెళ్ళినా పండుగ రోజు వెళ్ళినా వాళ్ళు ఎప్పుడో వాళ్ళ బాధ్యత నిర్వహించే క్రమంలో తదుపరి ఉంటారు. మీకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీ యూనిట్ హెడ్గా ఉండడం చాలా సంతోషకరం, తర్వాత అదృష్టకరం విషయం. మనం లాస్ట్ ఇయర్ చూసాము, చాలా కాలం తర్వాత 6th స్పోర్ట్స్ మీట్ కూడా మన నల్గొండ జిల్లాలో చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ విషయం ఇప్పుడు మీ అందరికీ ఎందుకు తెలియజేస్తున్నానంటే, పోలీస్ సిబ్బందిలో ఎంత అయితే మీకు శారీరక ఆరోగ్యం అవసరం, అంత మానసిక ఆరోగ్యం కూడా అవసరమే. ఇలాంటివి స్పోర్ట్స్ మీట్ పెడితే మీ దాంట్లో ఒక ఆరోగ్యకరమైన పోటీ భావన కూడా మొదలవుతుంది అనేది అది ఒక ఉద్దేశం. మేము ఈ వేదిక నుంచి మళ్ళీ ఇలాంటివి కార్యక్రమం పెట్టడానికి ఎస్పీ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాము. అందులో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వారికి తప్పకుండా సహయోగం ఉంటుంది, మేము అండగా ఉంటామనేది కూడా మాట తెలియజేస్తున్నాము. మోడల్లో డిపిఓ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా కూడా చేయడానికి మాకు ఇటీవల ప్రభుత్వం నుంచి పర్మిషన్ అనుమతి వచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎస్పీ సార్ మా ఎస్టాబ్లిష్మెంట్ శాఖతో సమన్వయం చేస్తూ దాదాపు 4 వేకెన్సీస్ని ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. అమరవీరుల స్ఫూర్తి మనతో ఎప్పుడూ ఉంటుంది. చిన్న ఉన్నప్పుడు నా నాన్నగారు నాకు ఒక పదం చెప్పేవారు, నేను హిందీలో చెప్తా, एक आदमी में अप्रतिम अनुशासन रहेगा तो वो कुछ भी कर सकता है. మళ్ళీ తెలుగులో చెప్తా, ఎవరితో పోల్చుకోలేని క్రమశిక్షణ ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. యూనిఫామ్డ్ సర్వీస్గా మీరు ఇప్పటి వరకు చూపెట్టిన అది పోలీస్ శాఖ కావచ్చు, మన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డేగా పాటించాలని నిర్ణయించారు. నాటి నుండి అక్టోబర్ 21 తేదీన పోలీస్ సంస్మరణ దినోత్సవం మనం జరుపుకుంటాం. అప్పటి నుంచి సంఘ విరోధ శక్తులతో పోరాడి ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో ఎంతో మంది అమరులవుతున్నారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో సంఘ విద్రోహి శక్తులతో పోరాడి 191 మంది పోలీసులు అమరులు కాగా, మన తెలంగాణ రాష్ట్రంలో 5 అమరులైనారు. ఇలా ఎందరో పోలీస్ సిబ్బంది తమ అమూల్యమైన ప్రాణాలను విధి నిర్వహణలో త్యాగం చేయడం జరిగింది. వీరి త్యాగం వల్లనే నేడు శాంతియుత వాతావరణం నెలకొన్నది. ప్రజలు కూడా శాంతియుతంగా ఉంటున్నారని, వారి త్యాగాలు మరవలేనివి. పోలీసులు పగలనక రాత్రనక శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం పోరాటం చేస్తున్నారు. మన నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 14 మంది విధి నిర్వహణలో అమరులైనారు. వారి కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుంది. వీరమరణం పొందిన పోలీసులు అమరవీరులను స్మరించుకుంటూ పోలీస్ సంస్మరణ వారోత్సవాల భాగంగా అక్టోబర్ 31 వరకు వివిధ కార్యక్రమాలు చేపడుతూ అందులో వ్యాసరచన పోటీలు, సైకిల్ ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌస్ మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎంతో మంది పోలీసులు అమర త్యాగాలను గుర్తు చేసుకుంటూ నేడు దేశవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆనాడు 1959 సంవత్సరం అక్టోబర్ 21 లడాఖ్లోని అక్సాయి చీన్ వద్ద సముద్ర మట్టానికి 16 నుంచి 18,000 అడుగుల ఎత్తులో ఉన్న భూభాగం హాట్ స్ప్రింగ్ సరిహద్దుల్లో